ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. నమస్కారం ప్రేక్షకులు. వృశ్చిక రాశి వారికి జూలై మాసంలో చూసినట్టయితే జూలై మాసమందు అర్ధాష్టమ శని వీరికి నడుస్తుంది. చతుర్థమందు శని, పంచమందు రాహువు, సప్తమందు కుజగురువులు, అష్టమందు రవి, శుక్రబుధులు భాగ్యము, ఏకాదశంలో కేతు. ఈ గ్రహ సంచారం చూసినట్టు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఏదైతే నడుస్తుందో ఇంకా శ్రమతో కూడుకున్న జీవితంగా ఇంకా ఉంటుంది. సప్తమంలో గురువు ఇండివిజువల్గా ఉన్నాడు కాబట్టి మనదాకా అనుకూలమైన అంశం. ఎప్పుడైతే కుజుడు వచ్చాడు అందులోకి ఇబ్బందులు అనేవి కలగజేస్తాడు సప్తమ కుజుడు గురువుతో కలిసి. కాబట్టి ఈ కుజుడు 7లో ఉండడం కూడా కొంతవరకు మంచిది. ఎందుకంటే దాని ప్రభావం, చెడు ప్రభావం తగ్గించే అవకాశం ఎక్కువగా గురువుకు ఉంది. కాబట్టి ఈ మంచిదైనటువంటి కలయికగా చెప్పుకోవచ్చు కుజగురువులు ఇక్కడ ఈ సప్తమ స్థానం ముందు. మళ్ళీ ఈ రాహు పంచమ స్థానం వల్ల సంతానం వల్ల చికాకులు ఉంటాయి వృశ్చిక రాశి వారికి. ఈ రాహు సంచారం పంచమ స్థానం అంతకాలం కూడా ఒక అడుగు ముందుకేయటం, 2 అడుగులు వెనకాల వేయటం ఉన్నది జీవితంగా ఉంటుంది వీళ్ళకి. అట్లాగే రవి అష్టమంలో, తదుపరి నవమంలో ఉంటాడు. అష్టమంలో ఉన్నంతసేపు రవి అనారోగ్యం అనేటువంటిది ఏదో కోల్పోయామన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు. తర్వాత శుక్రబుధులు భాగ్యంలో ఉండటం వల్ల ఉద్యోగంలో మంచి నేర్పరిగా ఉంటారు, మాటలతోని నడిపించేస్తారు. ఉద్యోగంలో చింతలు చికాకులు ఉన్నా కూడా. అట్లనే కేతు ఏకాదశంలో ఉండటం వల్ల వీళ్ళు పెద్దన్నగారు ఎవరైతే ఉంటారో అన్నయ్య గారికి వారికి అనారోగ్యం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏకాదశంలో కేతు వల్ల భక్తి వైరాగ్యాలకి కొంత లోనవుతారు. ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది. బంధుమిత్రాదులతో కూడా గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ శని సంచారం చతుర్థమందు. ఎంత చేసినా ఇంతేనా వీరికి అని అవతల మనిషి అనుకోవటం, వీళ్ళ యొక్క కేర్లెస్నెస్ అనేది కనబడుతుంది అక్కడ. అట్లానే గురువు పంచమస్థానం, రాహు పంచమస్థానం సంచారం వల్ల సంతానానికి ఎంత చేసినా ఇంకా తక్కువగానే ఉందే అనే ఆలోచనతో ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అట్లాగే కుజగురువులు సప్తమందు సంచారం వల్ల అత్యద్భుతమైనటువంటి కాలము వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ళ పలుకును ఉపయోగించి అనేక కార్యాలు ముందుకు సాగుతూ ఉంటారు. మళ్ళీ వ్యవసాయదారులకి మంచిదైన కాలం. తర్వాత పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకు కూడా పర్యాటకంగా వృద్ధి రేటు తెచ్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో హోటల్స్, అటువంటి వ్యాపారులకు చాలా మంచిదైన కాలం. రిసార్ట్స్, ఇంకా విదేశీ యాన ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో విదేశీ ప్రయత్నం చేయొచ్చు. వైద్య విద్య కానీ విదేశీ విద్య నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కూడా మంచి విద్యా సంపన్నం అవుతారు. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారు చూసినట్టయితే జూలై మాసం ముందు 60-40% చెప్పవచ్చును. 60% బాగుంటుంది, 40% బాగుండదు. మొత్తం మీద రాశి వారికి ఇంకా అనుకూలమైన కాలం, ఇంకా అనుకూలమైన విషయాలు పొందాలనుకున్నటువంటి వారు శనికి తైలాభిషేకం, ప్రదోష కాలం శివుడికి ఆరాధన చేయటం వల్ల ఉన్న చికాకులు చింతనలన్నీ తొలగిపోయి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయటం, తర్వాత రుణోమోచక అంగారక స్తోత్రం చేయటం వల్ల సాయంత్రం వేళ చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. అట్లనే ప్రతిరోజు సాయంత్రం పూట వృశ్చిక రాశి వారు
ఒక దీపారాధన చేసి అమ్మవారి స్తోత్రం ఏదైనా చేసుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. ఇటువంటి ప్రక్రియ చేయటం వల్ల వృశ్చిక రాశి వారికి ధనపరమైన ఇబ్బందులు కానీ అన్ని రకాలైన ఇబ్బందులు తొలగిపోతాయి. నమస్కారం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ప్రేక్షకు నమస్కారం. జూలై మాసం ముందు మకర రాశి సంచారం చూసుకున్నట్లయితే మకర ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, అట్లనే పంచమంలో కుజగురువులు, షష్టంలో శని, తదుపరి సప్తమంలో సంచారము రవి, సప్తమంలో శుక్రబుధుల సంచారం, తదుపరి అష్టమంలో బుధుడు, నవమంలో కేతువు. ఈ రకమైన సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సంతానం వల్ల చికాకులు అనేవి అత్యద్భుతంగా కనబడుతున్నాయి. ఈ విధంగా సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి సంతానం మాట విని మనశ్చింతన కలిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ద్వితీయమందు శని సంచారం వల్ల కుటుంబంలో మీరు చెప్పిన మాట వినకపోవటం, వాళ్ళు చెప్పిన మాటే నెగ్గాలని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం, ధనపరమైనటువంటి ఆలోచనలో ఇబ్బందులు ఉండటం. తృతీయంలో రాహు సంచారం వల్ల సోదరిమణుల వల్ల కానీ సోదరుడి వల్ల కానీ ఇబ్బందులు కలగటం, మీరు చెప్పిన పని వాళ్ళు కూడా చేయకపోవటం. మళ్ళీ పంచమంలో గురుగుజుల కలయిక వల్ల ఇప్పటి వరకు ఏదైతే మంచి జరుగుతుందో ఈ కుజుడు పంచమ స్థాన సంచారం వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. రవి షష్టంలో ఉండడం వల్ల శత్రునాశనం, అంటే తెలియని శత్రువులు మనిషికి ఉంటారు. మనిషికి తెలియని శత్రువులు ఎవరు అయ్యా అంటే అహంకారము, మదము, మాత్సర్యము, క్రోధము, లోభము. ఇవన్నీ కూడా మానవుడికి సహజమైన లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చూసే వాళ్ళు చూసేటువంటి పరిస్థితులను చూస్తే అహంకారపూరితంగా ఉన్న వాళ్ళకి అహంకారం తగ్గటం, లోభంతో ఉన్నవాడికి లోభగుణం పోవటం, క్రోధమని ఉండేవాడికి ఒకరి మీద పక్షపాత ధోరణి ఉండేవాడికి కూడా పక్షపాత ధోరణి పోవటం, ఇవన్నీ కూడా ఒకందుకు మంచి ఫలితాలు వస్తాయి. మానవుడికి సహజమైన లక్షణాలు, తెలియకుండే లక్షణాలు, శత్రుగుణాలు అంటే ఇవే. ఏదో శత్రువులు అంటే బయట నుంచి వచ్చే శత్రువులు కాదు, తెలియని శత్రువులు ఇవే మనసుకు మించి. కాబట్టి అట్లాగే ఈ యొక్క రవి, ఆరోగ్య కారకుడైనటువంటి రవి షష్ఠ స్థానంలో ఉండి తదుపరి సప్తమ స్థాన సంచారం వల్ల ఆదిత్య హృదయ పారాయణం చేయటం, సూర్య నమస్కారాలకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా కార్యక్రమం చేసుకోవటం మంచిది. అట్లాగే అష్టమ స్థానంలో శుక్ర బుధుల కలయిక, శుక్రుడు మంచి సత్ఫలితాలు ఇస్తాడు. అష్టమంలో కూడా వీళ్ళు కొంతమందికి స్త్రీకి సంబంధించి కొన్ని ఆలోచన ధోరణితో ఉంటారు. అవికి కొద్దిగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీకి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి బుధుడు అష్టమంలో ఉండటం వల్ల బంధుమిత్రులతో వైరాన్ని చేకూరుతుంటారు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఆయాసపడద్దు. మాట్లాడడం చాలా నెమ్మదిగా మాట్లాడుకోవటం మంచిది. ఏది మాట్లాడినా కూడా ఏదో ఆదరాబాదరా గట్టిగా మాట్లాడి ఆయాసాలు తెచ్చుకోవటం అనేది మంచిది కాదు. కాబట్టి ఆలోచన చేసి, సమయస్ఫూర్తి ఆలోచన చేసి మాట్లాడుకోవటం మంచిది. వాడిట్లా చేశాడు, వీడిట్లా చేశాడు అనుకోవద్దు. సమయం వస్తుంది, సమయం గురించి వేచి ఉండండి. సమయం వచ్చినప్పుడు మీ యొక్క గొప్పతనం ఏందో, మీ యొక్క సమయస్ఫూర్తి ఆలోచన ధోరణి ఏందో వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు ఏమీ తెలియదు ఎన్ని చెప్పినా కూడా. కాబట్టి మీరు సంయమనం పాటిస్తూ మాటలు దుబారాగా వాడకుండా శాంతియుతమైన వాతావరణంలో పరిష్కారం చేసుకునే విధంగా సమస్యని చేసుకోండి.
ఇవన్నీ కాదనుకుంటే శుభ్రంగా విష్ణుమూర్తి ఆలయానికి ప్రతి బుధవారం వెళ్ళండి. విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల ఈ ఇబ్బందుల నుంచి తగ్గుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా. అట్లాగే ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి ఎక్కడైనా సూర్య నమస్కారాలు చేసుకోవడం లేదా ఇంట్లో సూర్య నమస్కారాలు చేయటం మంచిది. ఈ భాగ్య కేతు ఏదైతే ఉందో ఈ కేతు వల్ల కొద్ది భక్తి మార్గంలో వెళ్ళేటువంటి విషయాల మీద ఆసక్తి కలగటం, ఇంకా నేను ఇవి చేసుకోవాలి, పలానా వ్రతం చేయాలా, పలానా యజ్ఞం యాగాలు చేసుకోవాలి అన్న ఆలోచన ధోరణి పెరగటం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి 70% మంచి ఫలితాలు ఉన్నాయి, 30% ఇబ్బందులు చేకూర్చే అవకాశం ఉన్నాయి. వాటి మనం దృష్టిలో తీసుకోకుండా నడవటం మంచిది. ఏది ఏమైనా కూడా మాట ధోరణి వల్ల అనవసరమైన అనారోగ్యాలు చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కూడా అనారోగ్యాలు కొన్ని ఉన్నాయి, కానీ అనారోగ్యం తప్పించుకునే అవకాశం కొంతవరకు ఉండాలి అనుకుంటే సూర్య నమస్కారాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. ధనుసు రాశి వారికి మొత్తం మీద అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఈ యొక్క జూలై మాసంలో.